హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకులు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఉపవాస ప్రార్థనకు చేరువచ్చినటువంటి మీరందరూ కూడా ధన్యులు. ఎందుకంటే అన్ని కూడికలకు అన్ని ప్రార్థనలకు అందరూ వస్తారు, కానీ ఇలాంటి ఉపవాస ప్రార్థనలకు ప్రార్థనా కూడికలకు కొద్దిమందే వస్తారు. అందుకే అందరికంటే అందరిలో మీరు ధన్యులు అనేటువంటి మాట నేను సెలవిస్తున్నాను. హల్లెలూయా. సరే, దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనము ధ్యానం చేసుకుందాము. మార్కు సువార్త, అందరం కూడా బైబిల్, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం ఉన్నట్టయితే తెరిచి ఉంచండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 10వ అధ్యాయము 47వ వచనము. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలు పెట్టెను. 48 కూడా చదువుకుందాం. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. హల్లెలూయా. చూడండి, 46, 48 వచనాలలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక గుడ్డి భిక్షకుడు కనిపిస్తున్నాడు. అతడు ఎవరంటే తిమ్మయ్య కుమారుడైనటువంటి బర్తిమయ్య అనేటువంటి గుడ్డి భిక్షకుడు. త్రోవ పక్కన అతడు చేస్తున్నటువంటి పని ఏంటి తెలుసా? భిక్షం అడుక్కుంటున్నారు. ఆ దారిన వెళ్తున్నటువంటి వారినందరినీ కూడా తనకు అవసరమైనటువంటి అవసరతలు తీరడానికి, కూటి కొరకును, బట్టల కొరకును, తినడానికి ఉండడానికి కొరకును ఏం చేస్తున్నా అంటే భిక్షం అడుక్కుంటున్నాడు. త్రోవ పక్కన కూర్చొని ఉన్నాడు. అయితే అతడంట ఆ త్రోవన యేసు వెళ్ళుచున్నాడు అని అతడు విని ఏం చేస్తున్నాడంట? కేకలు వేస్తున్నాడంట. ఏ కేకలు? మామూలు కేకలు కాదు. 48వ వచనం చూస్తే మరి ఎక్కువగా ఆ త్రోవన వెళ్ళుతున్నటువంటి యేసు ప్రభువుకు వినబడాలని. కనపడుతుంది అతనికి? కనిపించదు, కానీ విన్నాడు కాబట్టే మరి ఎక్కువగా యేసు ప్రభుకు వినబడాలని, ఆయన కరుణించాలని, దయతలచాలని, తన పరిస్థితిని మార్చాలని ఏం చేస్తున్నాడు? మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. హల్లెలూయా. ఈనాడు దేవుని బిడ్డలమైనటువంటి, క్రైస్తవులమైనటువంటి, విశ్వాసులమైనటువంటి మనం కూడా చేయవలసింది ఏంటి తెలుసా? సమస్యలు, బంధకములు, అవసరతలు, కొరతలు, శోధనలు, బాధలు, బలహీనతలు ఎన్నో ఉన్నప్పటికీ కాముగా కూర్చోవడం కాదు, కానీ మౌనంగా ఉండడం కాదు, కానీ బాధపడుతూ ఉండడం కాదు, కానీ మరి ముఖ్యంగా మనం చేయాల్సింది తెలుసా? మరి ఎక్కువగా కేకలు వేసే వారంగా ఉండాలి. మరి ఎక్కువగా దేవునికి ప్రార్థించే వారంగా ఉండాలి. మరి ఎక్కువగా దేవుణ్ణి వేడుకునేటువంటి వారంగా మనం ఉండాలి. ఈ వ్యక్తికి ఉన్నటువంటి అవసరతను బట్టే మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఈరోజు మన యొక్క దేవుని వాక్యం ఏంటంటే, ప్రార్థనలో మనము గుర్తించవలసింది ఏంటి? మనం చేస్తున్నటువంటి ప్రార్థనలో మనం గుర్తించాల్సింది ఏంటి? ఎలా ప్రార్థన చేస్తున్నామా, ఎలా కూర్చున్నామా, ఎలా పలుకుతున్నామా అనేది కాదు, కానీ మనము చేస్తున్న ప్రార్థనలో మనము గుర్తించవలసిన విషయాలను మనం ఒకసారి గుర్తు చేసుకుంటే మన ప్రార్థన దేవుడు కరుణించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. ఇతడు మరి ఎక్కువగా కేకలు వేసినప్పుడు కింద వచనంలో చూస్తే, అప్పుడు యేసు నిలిచి వానిని పిలుచుడి అని చెప్పగా, వారు గుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్ము అని వానితో చెప్పిరి. చూసారా? తను మరి ఎక్కువగా కేకలు వేసి దేవుణ్ణి ప్రాధేయపడడం ద్వారా, అడగడము ద్వారా
అక్కడ ఏం జరిగింది? అతడు ఏమైతే కోరుకున్నాడో, ఏ కార్యమైతే జరగాలనుకున్నాడో, దేవుని దగ్గర నుంచి ఏమైతే ఆశించాడో అది పొందుకున్నాడా లేదా? పొందుకోగలిగాడు. మరి మన ప్రార్థనలో కూడా మనం గుర్తు పెట్టుకోవలసింది, గుర్తించవలసింది, ఎప్పుడైతే గుర్తించి మరి ఎక్కువగా ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? తప్పకోకుండా మనకు కావాల్సింది ఏదో అది దేవుడు ఇస్తాడు. ఈ గుడ్డివానికి అవసరమైంది గుర్తించాడు. గుర్తించి ఆయన ఇస్తాడని తెలిసే మరి ఎక్కువగా ప్రాధాయపడ్డాడు, అరిచాడు, కేకలు వేశాడు. ఈరోజు మనం కూడా అదే నేర్చుకోవాలి. మన ప్రార్థనలో మనం గుర్తించవలసినటువంటి విషయం ఏంటి, గుర్తించవలసినటువంటి పరిస్థితి, అంశం ఏంటి అనేది మనము ఈ సమయంలో నేర్చుకున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే 46వ వచనంలో చూద్దాం. వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. వారు అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు కూడా యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహముతోనూ యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తిమ్మయి కుమారుడైనటువంటి బర్తిమయి అను గుడ్డివాడు త్రోవ పక్కన కూర్చొని ఉండెను. చాలు. ఎలాంటి వాడంట అతడు? గుడ్డివాడు. గుడ్డివాడు. అతనికి చెవులున్నాయి, చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, ప్రతి ఒక్క అవయవం ఉంది. కానీ లేనటువంటిది ఏంటి? కనులు లేవు. కనులు లేవు. అయితే ఇక్కడ మొట్టమొదటిగా మన ప్రార్థనలో మనం గుర్తించవలసింది మొట్టమొదటి ఏంటి తెలుసా? మన బలహీనతలు కాదు, మన బలం ఏమిటో గుర్తించాలి. హల్లెలూయా. మన బలం ఏమిటో అది గుర్తించాలి. మనము బలహీనతలు కాదు, అయ్యో నేను గుడ్డివాడిని కదా, ఆయన ఎంత దూరం ఉండాడో, ఎక్కడ ఉండాడో, ఇంతకు ఆయన ఉండాడో లేదో అని సందేహము కాదు, బలహీనతను కాదు ఎప్పుడు మనం గుర్తించాల్సింది. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ బలం ఏమిటో నువ్వు గుర్తించాలి. అతనికి కళ్ళు లేకపోవచ్చు, కానీ నోరు లేదా? చేతులు లేవా? కాళ్ళు లేవా? మిగతాటు ఉన్నాయి, అది గుర్తించాడు. నాకు కళ్ళు లేకపోతేనేమి, నోరు ఉంది కదా, ఆ నోటితో ఏం చేశాడు? మరి ఎక్కువగా కేకలు వేశాడు. నజరేయుడైనటువంటి యేసు, నన్ను కరుణించయ్యా. నాకు కళ్ళు లేకపోవచ్చు, నువ్వు ఎంత దూరంలో ఉన్నావో, నీ దగ్గరికి నేను రాలేకపోవచ్చు, నీ దగ్గరికి నేను నడవలేకపోవచ్చు, కానీ ఇదిగో ప్రభువా, నాకున్నటువంటి బలమైనటువంటి నోటి ద్వారా నిన్ను ప్రాధాయపడుతున్నానయ్యా, కరుణించుమయ్యా అని మరి ఎక్కువగా కేకలు వేశాడు. మనలో ఉన్నటువంటి బలాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేయాలి. బలహీనతల వైపు చూస్తే ఏమైపోతాం తెలుసా? పడిపోతాము. అయ్యో నేను నడవలేకపోతున్నానే, అయ్యో నేను మాట్లాడలేకపోతున్నానే, అయ్యో నేను ప్రార్థన చేయలేకపోతున్నానే, అయ్యో నేను చర్చికి రాలేకపోతున్నానే అని అనుకున్నావనుకో, ఖచ్చితంగా పడిపోతావు. నువ్వు అనుకోవాల్సింది ఏంటి తెలుసా? ప్రార్థనకు నేను వెళ్ళలేకపోయినా ఇంట్లో కూర్చొనైనా నేను ప్రార్థన చేసుకోగలను కదా. మనకున్న బలం ఏమిటి? బలహీనతలను పక్కన పెట్టండి, శారీరక బలహీనతలు అన్నిటిని పక్కన పెట్టి నీకు బలమైన ఆయుధాలు ఏమున్నాయో వాటిని దేవుని కొరకు ఉపయోగించు, వాటిని గుర్తించు. ఈ గుడ్డివాడైనప్పటికీ తనలో ఉన్నటువంటి బలాన్ని గుర్తించి ఏం చేస్తున్నాడు తెలుసా? దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. మనకు సమస్యలు వస్తే ఆ సమస్యను ముందు పెట్టుకొని ఏడుస్తూ, కుళ్ళిపోతూ, కృషించిపోతూ, నీరసించిపోయి, అన్నం తినక దిగులు పెట్టుకొని ఏమైపోతాం తెలుసా? బలహీనమైపోతాము. శరీరం బలహీనమైపోతుంది, మానసికంగా బలహీనమైపోతాము, అన్ని విధాలుగా బలహీనమైపోయి ఏం పని చేసుకోలేక, ఎక్కడికి వెళ్ళలేక, ఏమి తినలేక అదో గతిలోనికి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు అదేనా చెప్తున్నది? ఏమి ఆ పరిస్థితి నువ్వు ఎదుర్కోలేకపోతే మరొక దిక్కు లేదా? ఏ దిక్కు లేనప్పుడు దేవుడి దిక్కుగా నీకు లేడా? మరి ఆ దిక్కు తిట్టు చూడు. నీకున్న పరిస్థితుల గురించి వైపు ఎందుకు చూడడం? మనలో ఉన్నటువంటి బలాన్ని, అందుకే దావీదు కీర్తనలు అంటారు కదా, అయ్యా నా బలము నీవేనయ్యా, నా కొండ నీవే, నా కోట నీవే, నా కేడము నీవే, నా దుర్గము నీవే. ఎంతగా తనకున్న దానిని బట్టి దావీదుకి ఎన్ని పరిస్థితులు చుట్టుముట్టాయి తెలుసా? నలుదిక్కుల నలుగురు అయిన వారు, శత్రువులు, బంధువులు, తోబుట్టులు, రక్త సంబంధులు అందరూ కూడా ఆయనను వ్యతిరేకించేవారే, చంపాలని చూసేటువంటి వారే.
కానీ వాటి వైపు దావీదు ఎప్పుడు కూడా చూడలేదు. దేని వైపు చూశాడో తెలుసా? నా బలము ఆయనే. బలవంతుడైనటువంటి దేవుని వైపు చూసి తనలో ఉన్నటువంటి బలమేమిటో తెలుసుకున్నాడు. ఆ బలాన్ని బట్టి ముందుకు వెళ్ళాడు, సమస్యలన్నిటినీ జయించగలిగాడు. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి బలముని ఏమిటో మనం గుర్తించాలి. రెండోది ఏంటి తెలుసా? మన ప్రార్థనలో గుర్తించవలసింది ఏంటి తెలుసా? 48వ వచనము. ఊరుకుండుమని అనేకులు వానిని గద్దించిరి, కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేసెను. రెండవది ఏంటి తెలుసా? మనం గుర్తించవలసింది రెండవది ఏంటి తెలుసా? మొదటిది ఏంటి? మనలో ఉన్నటువంటి బలం ఏమిటో గుర్తించాలి. బలహీనతలం కాదు, కానీ బలాంటి ఏంటో గుర్తించాలి. రెండవది ఏంటి తెలుసా? వ్యతిరేకమైన వాటిని గుర్తించాలి. మనకు వస్తున్నటువంటి వ్యతిరేకమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించి ప్రభు సన్నిధిలో మరి ఎక్కువగా కేకలు వేయాలి. అతన్ని చూడండి, అయ్యా ఊరుకోండు, ఎందుకు అరుస్తాండావే, నువ్వు అంతగా ఉంటున్నావేని గుడ్డివాణ్ణి ఏమంటున్నాడు అక్కడ? ఊరుకుండుమని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వాణిని గద్దిస్తూ ఉండారు. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఆయన యేసు ప్రభు చాలా దూరం పోయినాడు, కొంచెం దూరం పోయినాడు, ఎందుకు అట్టారుస్తాండవే, ఊరుకుండు ఊరుకుండు. అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా వాడిని ఏం చేస్తున్నారు? గద్దిస్తూ ఉండారు. నువ్వు సైలెంట్గా ఉండు, ఊరుకుండు, ఎందుకట్ట కేకలేస్తున్నావు? ప్రతి ఒక్క మనిషి, శిష్యులు వాడిని ఊరుకుండమని అంటున్నారు, జన సమూహం గద్దిస్తూ ఉండారు, అక్కడున్న మనుషులందరూ గద్దిస్తున్నారు. అయితే ఆ వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను గుర్తించిన అతడు లెక్క చేయలేదు, కానీ ఏం చేస్తున్నాడు? మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. ఎన్ని పరిస్థితులు నిన్ను వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు రాని, ఏ స్థితిలో ఏ పరిస్థితి ఏ దిక్కు నుంచి వచ్చినా కానీ నువ్వు లెక్క చేయనటువంటి వ్యక్తిగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీకు విరోధమైనటువంటి యెషయా గ్రంథం కదా, నీకు విరోధమైనటువంటి ఏ ఆయుధము కూడా వర్తిల్లదని దేవుని వాగ్దానం ఉంది. మరి మనుషులు మాట్లాడుతున్నటువంటి మాటలు, మనుషులు పలుకుతున్నటువంటి బలహీనమైన మాటలు, చేతగాని మాటలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దూషణలు, ఎన్నో విమర్శనలు, ఎన్నో చూటుపోటు మాటలు, ఎన్నో బలహీనపరిచే మాటలు ఎన్ని వచ్చినా కానీ అవి వస్తున్నాయి అని గుర్తించిన నీవు మరి ఎక్కువగా కేకలు వేయాలి, మరి ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. వస్తున్నాయి కదా అనేసి గొడవలు పెట్టుకోకూడదు, అంటున్నారు కదా అనేసి ఆ పరిస్థితులకు ఎదురుగా పోకూడదు. వాటన్నిటినీ ఏం చేయాలి తెలుసా? మనము ఈ గుడ్డివాడు లెక్క చేయనట్టుగా వాటిని కూడా మనం లెక్క చేయకోకుండా మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయంటే, అందుకే ఎన్ని అవరోధాలు వచ్చినా కానీ ఒకటే గుర్తు పెట్టుకోండి, ఎన్ని పరిస్థితులు నీకు వస్తున్నా కానీ, ఎంతమంది అవమానపరుస్తున్నా కానీ, ఎంతమంది దూషించే మాటలు అంటున్నా కానీ, ఒకటే నీవు గుర్తు పెట్టుకోవాలి, నువ్వు సువర్ణముగా మార్చబడడానికే దేవుడు వాటన్నిటినీ నీకు అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే యోబు భక్తుడు అంటాడు కదా, నేను శోధించబడిన పిమ్మట తర్వాత ఎలా కనపడతాడంట? సువర్ణము వలె కనపడదునంట. నువ్వు సువర్ణము వలె కనపరావాలంటే, ఒక పర్ఫెక్ట్ కలిగినటువంటి మనిషిగా, దేవుని బిడ్డగా ఉండాలంటే ఈ మాటలు, వ్యతిరేకతలు, అవమానాలు భరించాల్సిందే. ఒక రాయిని తీసుకొని ఆ రాయిని శిలలాగా చెక్కాలంటే ఆ శిల్పాకారుడు ఎన్నిసార్లు సుత్తే మొల తీసుకొని కొడతా ఉంటాడు చెప్పండి. ఒక బొమ్మ రావాలన్నా, ఒక రూపము కావాలన్నా, ఒక శిల్పము అయినటువంటి మంచి ఆకారం రావాలన్నా కానీ ఆ శిల్పాకారుడు ఏం చేస్తాడు? సుత్తె తీసుకొని మొల తీసుకొని కొడతానే. ఎందుకు? ఒక తాను అనుకున్నటువంటి అందమైనటువంటి రూపము కలిగినటువంటి ఒక బొమ్మ రావాలని, రూపము రావాలని. మా దేవుడు కూడా అంతే, కొన్ని పరిస్థితులను, వ్యతిరేకతలను అన్నిటిని ఇస్తాడు, కానీ వాటిని లెక్క చేయకోకుండా మనం ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. మరి ఎక్కువగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మరి ఎక్కువగా దాన్ని బట్టి మీరు కృంగిపోవాకండి. మాటలను బట్టి, వ్యక్తులను బట్టి, అవమానాన్ని బట్టి, దూషణలను బట్టి. యోబుకు చూడండి,
ఎంతమంది వచ్చి ఎన్ని మాటలు అన్నారు. సొంత భార్య అంది, ఏంటయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు, నీ యథార్థతను వదిలిపెట్టవా, దేవుని విడిచిపెట్టవా, అన్ని పోగొట్టుకున్నావు కదా, ఏమి లేనటువంటి వ్యక్తిగా రోడ్డు మీద ఉండవు కదా, ఇంకా ఎందుకు దేవుడా 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 అంటావని సొంత భార్య, కట్టుకున్నటువంటి భార్యే యోబును ఏం చేసింది, నీ భక్తిని విడిచిపెట్టు, యథార్థతను విడిచిపెట్టాలి. కానీ విడిచిపెట్టాడా? ఆ మాటలను లెక్క చేశాడా యోబు? స్నేహితులు వచ్చారు, స్నేహితులు వచ్చి యోబు నా గృహంలో ఉందిరాయ్యా, నా రాజ్యంలో ఉందిరాయ్యా, నీకు మంచి పని ఇస్తాను, లేకపోతే ఇది ఇస్తాను, అది ఇస్తాను, భవనం ఇస్తాను, బంగారు ఇస్తాను, అంత ఇస్తాను, నువ్వు వదిలిపెట్టేసే రా అన్నప్పుడు కూడా ఎంతమంది ఎన్ని మాటలు అన్నప్పటికీ యోబు వాటన్నిటిని ఏం చేశాడు, లెక్క చేయలేదు. మనం భక్తుల జీవితంలో నుంచి కొన్ని విషయాలు నేర్చుకోవాల్సింది ఇవే. మనం తెలియక ఏం చేస్తాం తెలుసా, తొందరపడిపోతా ఉంటాం, బలహీనమైపోతా ఉంటాం, కృంగిపోతా ఉంటాం, నలిగిపోతా ఉంటాము. ఇలా చేసేది ఎవరో తెలుసా, వాక్యము తెలియనటువంటి వారు, భక్తుల జీవితాలు ఎరగనటువంటి వారే అలా కృంగిపోతూ ఉంటారు. అందుకే మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసా, ఏంటి గుర్తించాల్సి, రెండోది వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను గుర్తించాలి. గుర్తించినాక మనము మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి. మూడవది చూద్దాం. మూడవదిగా 50వ వచనాన్ని చదువుకుందాం. అంతట వాడు బట్టలు పారవేసి దిక్కున లేచి యేసు నొద్దకు వచ్చెను. చాలు. మూడవది ఏంటి తెలుసా, మన ప్రార్థనలో గుర్తించవలసింది మూడవది ఏంటి తెలుసా, మన పాత రోత జీవితమును గుర్తించాలి, పాప జీవితమును గుర్తించాలి. అతడు చూడండి, మునుపు ఉన్నటువంటి, ముందు భిక్షమ అడుక్కుంటున్నటువంటి సమయంలో ఉన్నటువంటి ఆ మాసిపోయిన, సినిగిపోయిన, మలినమైనటువంటి, వాసన కంపు కొడుతున్నటువంటి ఆ బట్టలంట ఎప్పుడైతే యేసు ప్రభువు కనికరించాడో, ఎప్పుడైతే యేసు ప్రభు పిలిచాడో, ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చాడో అప్పుడంట ఆ బట్టలను ఏం చేశాడంట, పారవేశాడంట. పారవేసిన తర్వాత ఏం చేశాడు, దిక్కున లేచి యేసు యొద్దకు వచ్చెను. మనలో మూడవదిగా గుర్తించవలసింది ఏంటి తెలుసా, ప్రార్థన చేయడం కాదు, మొరపెట్టడం కాదు. మనం ఏమనుకుంటాం, నేను ఇంత ప్రార్థన చేశానే, ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నానే, ఇంతగా దేవుణ్ణి వేడుకున్నానే, ఎందుకు దేవుడు నా ప్రార్థన వినలేదని మనం అనుకుంటూ ఉంటాము, పొరపడుతూ ఉంటాము. కానీ ప్రార్థనలో మొట్టమొదటిగా మనము గుర్తించాల్సిందేం తెలుసా, మన పాపపు స్థితిని, మునుపటి స్థితిని. అది ఏమన్నా పాత జీవితాన్ని విడిచిపెట్టిన దానిని మరలా ఏమన్నా కంటిన్యూ చేస్తున్నామా, దాన్ని ఏమన్నా కొనసాగిస్తున్నామా, పరిశీలన చేసుకోవాలి. ప్రార్థించిన ప్రతిసారి, నేను అదే ఎప్పుడు చెప్తా ఉంటాను ఉమెన్స్ ప్రేయర్లో కూడా, ప్రార్థించిన ప్రతిసారి కూడా పరిశీలించుకోవాలి. ఆ దినమంతటిలో ఏ దాని ద్వారా, కంటి ద్వారా, చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా, దేని ద్వారా మనము పాపమును, అపరాధమును, దోషములు చేసి ఉన్నామో పరిశీలించుకోవాలి, గుర్తించాలి. నువ్వు మరి ఎక్కువగా కేకలు వేసి ప్రార్థించడానికి ముందుగా నీ మొదటి జీవితమును ఒక్కసారి విడిచిపెట్టిన జీవితాన్ని ఏమన్నా మరలా కొనసాగిస్తున్నావేమో గుర్తు చేసుకో. లేకపోతే నీ పాపపు స్థితిని ఒకసారి గుర్తు చేసుకొని దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తే ఎంతో మంది భక్తులు ఉపవాసముతో ఉండి ప్రార్థన చేసినప్పుడు, మోకాళ్ళ వంగి ప్రార్థన చేసినప్పుడు అంట వారు పశ్చాత్తాపముతో చూసినట్లయితే పశ్చాత్తాపముతో వారంట ప్రార్థన చేసిరి. చూడండి, ఎవరు ప్రార్థన చేసినా కానీ మొట్టమొదట వారి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి మరలా దేవునికి ప్రార్థన చేసేవారు. నా అవసరత ఇదయ్యా, నాకు కావాల్సిందే ఇదయ్యా అని. అందుకే మూడవదిగా మనం ప్రార్థన చేసేటప్పుడు గుర్తించుకోవాల్సింది ఏం తెలుసా, మన పాపము ఏమై ఉన్నదో దానిని విడిచిపెట్టాలి. పాపము వలన వచ్చు జీతము మరణము, ఆ మరణమే నిత్య నరకము, రెండవ మరణము. ఆ మరణానికి, ఆ నరకానికి, ఆ అగ్నిగుండానికి పోకోకుండా ఉండాలంటే, నువ్వు మరి ఎక్కువగా ప్రార్థన చేసి దేవుడు వినాలంటే మొదటిగా నీ పాపములను నువ్వు గుర్తించాలి, నీ తప్పులేంటో గుర్తించాలి. అందుకే దావీదు భక్తుడు అంటారు కదా, 51వ కీర్తనలో దావీదు భక్తుడు ఎంత చక్కగా రాస్తాడు, అయ్యా నేను నా పాపమును, నా దోషమును, 51వ కీర్తన
51వ కీర్తనలో చూసినట్లయితే 2వ వచనం, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నది అయ్యా. చూడండి, తను చేసిన పాపమును గుర్తించి నా అతిక్రమంలో ఏంటో నాకు తెలిసే ఉన్నాయి అని ప్రార్థనలో ఏం చేస్తున్నాడు తెలుసా? పోవునట్టు నన్ను బాగుగా కడుగుము. 7వ వచనం, నే పవిత్రున్నగుటట్టు ఇస్సోపుతో నా పాపములు పరిహరించయ్యా, హిమము కంటే తెల్లగా నన్ను పవిత్రపరచు అంటున్నాడు. దావీదు చూడండి, పశ్చాత్తాపం అంటే ఒకే ఒక విషయంలో దావీదు పాపము చేశాడు. బెత్షెబా విషయంలో పాపము చేసి నాతాను ప్రవర్తన ద్వారా తెలియచేయబడినప్పుడు అప్పుడు గుర్తించి ఏం చేస్తాడు తెలుసా? పశ్చాత్తాపముతో ఈ కీర్తన రాస్తున్నాడు. నిజమేనయ్యా, నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నాయి, నా దోషమేంటో తెలిసి ఉన్నది, నేను చేసిన తప్పేమిటో తెలిసి ఉన్నది. ఈనాడు క్రైస్తవులు, దేవుని బిడ్డలందరూ ఏమనుకుంటారంటే, మేము రక్షణ పొందాము, బాప్తిసం తీసుకున్నాము, అభిషేకించబడ్డాము, పాటలు పాడుతున్నాము, సంఘంలో ఉన్నాము, మేమేం తప్పు చేయలేము, మేమేం పాపము చేయము కదా, మేము పరిశుద్ధులం కదా అనుకుంటూ ఉంటాము. దావీదు మంచి ప్రార్థనా పరుడే, యుద్ధశూరుడే, విజయం కలిగిన వాడే, దేవుని మీద ఆధారపడిన వాడే, దేవుని స్తుతించిన వాడే, దేవుని గణపరిచిన వాడే, దేవుడే ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నటువంటి వ్యక్తే. కానీ కనపడనటువంటి, చూడనటువంటి దృశ్యాన్ని చూసి పాపములో పడిపోయాడు. పాపలోకములో ఉన్నటువంటి మనము పాపం అంటకోకుండా ఉండదు, అంటిన పాపాన్ని కడిగి వేసుకోవాలి, అంటకోకుండా పవిత్రులుగా జీవించాలి. హల్లెలూయా. అదే పశ్చాత్తాపంతో మనం ఎన్నడూ కూడా ప్రార్థన చేస్తున్న ప్రతిసారి కూడా మనం మోకరించి, అయ్యా నేను ఏ విషయంలో పాపము చేశాను, దోషము చేశాను, నన్ను కడుగుమని మన పాపపు స్థితిని గుర్తించాలి. ఈ గుడ్డివాడు అదే చేశాడు. తన బట్టలను, ఇంకా నాకెందుకు ఈ బట్టలు, దేవుడు కరుణించాడు కదా, దేవుడు నా ప్రార్థన విన్నాడు కదా, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా అనుకొని తన బట్టలను పారవేశాడంట. ఇంకా వద్దు, నాకు అవసరం లేదు, ఈ భిక్షం అడుక్కుంటున్నటువంటి ఈ వస్త్రములు, ఈ మలినమైనటువంటి, ఈ మురికైనటువంటి ఈ వస్త్రాలు నాకెందుకు అని దానిని పారవేశాడు. పారవేసినటువంటి, తీసివేసినటువంటి, కడిగి వేసినటువంటి పాపముల జోలికి మరెన్నడూ వెళ్ళాకండి. యోసేపు కూడా అదే చేశాడు కదా. ఫరో యొక్క భార్య బలవంతము చేయగా ఏం చేశాడు? వస్త్రములను వదిలిపెట్టి పారిపోయాడంట. పాపము చేసే అవకాశం ఉండి కూడా నా దేవుడు చూస్తున్నాడనేటువంటి భయముతో ఆ పాపానికి దూరంగా అక్కడే వస్త్రాలను వదిలిపెట్టి పారిపోయాడు. మనం కూడా అంతే, మన జీవితంలో గుర్తించినటువంటి పాపమును కడుక్కోవాలి. కడిగి వేసుకున్నట్లయితే నేను పవిత్రురాలుగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. 4వది చెప్పుకొని మనం ముగించుకుందాం. 4వదిగా 51వ వచనాన్ని చదువుకుందాం. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నానని వాడిని అడుగగా ఆ గుడ్డివాడు, బోధకుడా నాకు దృష్టి కలుగజేయుమని నేను. చూడండి, తన పాపములు ఎప్పుడైతే గుర్తించాడో, తన బట్టలను విసిరివేశాడో, తన బట్టలను పారివేశాడో, తన పాప జీవితాన్ని, మలినమైన జీవితాన్ని విసిరివేసి పారవేశాడో, అప్పుడు అడుగుతున్నాడు. చూడు, యేసు అడుగుతున్నాడు, నీకేం కావాలయ్యా? అయ్యా నాకు చూపు కావాలయ్యా, నాకు దృష్టి కావాలి అని అడుగుతున్నాడు. 4వది ఏంటి తెలుసా? మనం ప్రార్థనలో గుర్తించవలసిన 4వది ఏంటంటే, మన గురి ఏమిటో మనం గుర్తించాలి. అసలు మనం దేనికి ప్రార్థన చేస్తున్నాం, మన గురి ఏంటి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం? ఇతడి దేని కొరకు కేకలు వేశాడు చెప్పండి? ఒక్కసారి కాదు, కేకలు వేశాడు, మరి ఎక్కువగా కేకలు వేశాడు. దేనికోసం కేకలు వేశాడు? కన్నులు కావాలని, చూపు కావాలని, దృష్టి కావాలని, దానికోసమే చేశాడు. ఏమన్నా ఆయనకు ఇల్లు కావాలనుకున్నాడా? వస్త్రం కావాలనుకున్నాడా? తనకు ఏది లేదో అది పొందుకోవడానికే ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తాము, మోకరించి ప్రార్థన చేస్తాము. ఏ అవసరత కోసం నువ్వు ప్రార్థన చేస్తావో అది నీకు తెలుసు. కుటుంబం కొరక, పిల్లల కొరక, అవసరతల కొరక, ఆర్థిక ఇబ్బందుల కొరక, గర్భఫలం కొరక, లేకపోతే ఏ విషయం కొరకు ప్రార్థన చేస్తావో ఒక్కసారి మనం ఒక గురి పెట్టుకోవాలి. నేను ప్రార్థిస్తుంది, నేను అభిషేకం పొందుకోవడానికి ప్రార్థన చేస్తున్నా. నువ్వు అభిషేకం పొందుకునేంత వరకు కూడా, ఆ గురి చేరేంత వరకు కూడా నీ ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? మరి ఎక్కువగా, హెచ్చుగా ప్రార్థన చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఏదైనప్పటికీ నువ్వు ఒక్కదాని అన్ని కలిపి చేయకండి.
ఈరోజు నా బిడ్డ కోసం, ఈరోజు నా భర్త కోసం కాకోకుండా ఒకటి గురి పెట్టుకోండి. నీవు ఒకటి సాధించాలనుకుంటున్నావు, ఒకటి కావాలనుకుంటున్నావు, ఒకటి పొందుకోవాలనుకుంటున్నావు. ఆ గురిని ముందు పెట్టుకొని దాని కొరకు నువ్వు కన్నీరు గార్చి మరి ఎక్కువగా ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. జనవరి నెలలో 7 రోజులు ఉపవాసం. మా ఇంట్లో కూడా ఎవరికి చెప్పలే. నేను ఒకటే గురి పెట్టుకున్నా, అయ్యా నా జీవితంలో ఒక అద్భుతము చేయి. ఇదే పెట్టుకున్నాను. ఏంటి అనేది ఒక ముందు పెట్టుకున్న అంశము, నా జీవితంలో అద్భుతము చేయి. ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి 7 రోజులు నేను పాస్టర్కి చెప్పలేదు, పిల్లలకి చెప్పలేదు. ఆదివారం వరకు అలాగే ఉండిపోయాను. నాకు దినాలు గడుస్తున్నాయి. 5వ రోజు అయిపోయింది, 6వ రోజు అయిపోయింది, 7వ రోజు అయిపోయింది. మరి ఎక్కువ దుఃఖం అయిపోయింది. 7 రోజులు అయిపోయింది. అయ్యా నా గురి ఇది, నా ప్రార్థన ఇది, నేను చేస్తున్న ప్రార్థన గోల్ ఇది, నేను ఇది సాధించాలి. ఈ 7 రోజులు నేను ఉపవాసం అద్భుతము జరిగించు. ఏ రకంగా నువ్వు అద్భుతం చేస్తావో, దేనిలో అద్భుతం చేస్తావో, ఏ విధంగా చేస్తావో నాకు తెలియదు. నా కుటుంబంలో అద్భుతము జరగాలి అనుకున్నాను. 7 రోజులు ఉపవాసం కూడికి నేను ఉపవాసం ఉండేసి ముగించేశాను. 7వ రోజు నా పిల్లలు ఇద్దరు వచ్చి, మమ్మీ మేము కూడా బాప్తీసం తీసుకుంటాము అని అన్నారు. హల్లెలూయా. వాళ్ళిద్దరు అన్నారు, నాకు నిజంగా నా జీవితంలో అద్భుతమైనటువంటిది ఏదైనా ఉందంటే నా బిడ్డలు ఇద్దరు రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నారు. వాళ్ళు సిద్ధపడ్డారు, మాకు చెప్పలేదు, మేము కూడా బాప్తీసం తీసుకుంటాం. ఏదైనా ఒకటి సాధించాలన్నప్పుడు ఒక గురి పెట్టుకోవాలి. దాని గురించి నువ్వు పొందుకునేంత వరకు అడుగు దేవుణ్ణి. మరి ఎక్కువగా ప్రార్థన చేయి, మరి ఎక్కువగా కన్నీళ్లు గార్చు, మరి ఎక్కువగా దేవుని దగ్గర పాదాలు పట్టుకొని ప్రాధాయపడు. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఈ గుడ్డివాడు దేవుడు అదే కదా అడిగింది, నీకేమి కావాలయ్యా అన్నాడు. నాకు దృష్టి కలుగు చేయమంటే 52వ వచనంలో ఏమంటాడు తెలుసా? అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచబడేను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. హల్లెలూయా. చూపు పొంది వెళ్ళాడంట. ఎంత కారణం? ఒక గురి పెట్టుకున్నా, నేను దృష్టి పొందాలి. ఈరోజు ఎలాగైనా యేసు ప్రభు ఆగాలి, ఎలాగైనా యేసు ప్రభు నన్ను కరుణించాలి, ఎలాగైనా యేసు ప్రభు నాకు దృష్టి ఇయ్యాలి. అదే గోలు పెట్టుకున్నాడు. చుట్టూ పక్కన చూడలేదు, వ్యక్తులను చూడలేదు, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఏది వినలేదు. చుట్టూ అంతా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ ఏది కూడా లెక్క చేయకోకుండా నేను చేరుకోవలసిన గురికి నేను వెళ్ళాలి, నేను దృష్టి పొందాలి, అంతే. అది పొందుకునేంత వరకు కూడా ఆయన చూడండి విడిచిపెట్టకుండా మరి ఎక్కువగా ప్రార్థన చేశారు. హల్లెలూయా. ఈ రోజు నుంచి గుర్తు పెట్టుకోండి, మీ అంశం ఏమిటో ఒక్కటే అంశము. అది పొందుకునేంత వరకు అది పేపర్లో రాసుకుంటావో లేకపోతే మైండ్లో పెట్టుకుంటావో, ఏం పెట్టుకుంటావు? ప్రభువా ఈ అంశమును కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇంకా వేటి కొరకు ప్రార్థించాకండి. నీ కొడుకు కోసం ప్రార్థన చేస్తావా? నీ కొడుకు గురించే ప్రార్థన చేయి. పొందుకునేంత వరకు, నీ కొడుకుల కార్యం జరిగేంత వరకు, నీ కుటుంబంలో పరిస్థితులు మారేంత వరకు అదే గురి పెట్టుకొని ప్రార్థన చేస్తూనే ఉండు. గుడ్డివాణ్ణి కనికరించి చూపించిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. ప్రార్థనలో గుర్తించవలసింది ఏంటి? మొట్టమొదటిది ఏంటి? మనకున్న బలమేంటో గుర్తించాలి. బలమేంటో గుర్తించి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలి. రెండవది, వ్యతిరేకమైనటువంటి మాటలు, వ్యతిరేకమైన పరిస్థితులు ఏంటో గుర్తించి మరి ఎక్కువగా ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మూడవది, మన పాపములు దోషములు ఏమై ఉన్నాయో, మన తప్పిదములు ఏమై ఉన్నాయో వాటిని గుర్తించి మరి ఎక్కువగా ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. నాలుగవదిగా, గురి ఏమిటో గుర్తించాలి. మనం చేరుకోవలసిన గురి ఏమిటో గుర్తించి ఆ గురి ఎద్దకు చేరేంత వరకు కూడా మరి ఎక్కువగా హెచ్చుగా ప్రార్థిస్తే దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించుదాం, మోకరించి ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి భర్తమై కుమారుని గుడ్డి భిక్షకుడు మరి ఎక్కువగా కేకలు వేశాడు. యేసు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా కేకలు వేశాడు. ఆ కేకలే ఆ మరి ఎక్కువగా ప్రార్థన చేయడం ద్వారా, హెచ్చుగా ప్రార్థన చేయడం ద్వారానే దేవుడు కనికరించి అతనికి చూపును దృష్టిని అనుగ్రహించాడు.
ఈరోజు మన ప్రార్థనలో కూడా మనం గుర్తించుకోవాల్సింది 4 విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కసారి నువ్వు కూడా ఒక్కసారి విన్న వాక్యాన్ని బట్టి పరిశీలించుకో. ప్రభువా, నా ప్రార్థనలో ఈ 4టిని నైనా నేను గుర్తించుకొని ప్రార్థించే కృపను దయచేయండి నైనా. నా బలమేమిటో నేను తెలుసుకొని నైనా ప్రార్థనలో బలపడాలయ్యా. ప్రార్థన కూడికలలో బలపడాలి నైనా. ప్రార్థనా శక్తిని నేను పొందుకోవాలి నైనా. నా బలహీనతలు కాదు నైనా. కాళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ ఆరోగ్యముతో నేను ఏదైతే బలముందో, ఏదైతే సామర్థ్యం ఉందో, ఏదైతే నాకుందో దాన్ని బట్టినైనా నేను నిన్ను స్తుతిస్తూ ప్రార్థనలో మరింతగా బలపడానికి సహాయం చేయండి. వ్యతిరేకమైనటువంటి మాటలు ఎంతో మంది అనొచ్చునైనా, ఎంతో మంది దూషించవచ్చు, అవమానించవచ్చు, బలహీనపరచవచ్చు, గాయపరచవచ్చు. కానీ నాయనా వాటన్నిటిని లెక్క చేయకోకుండా మరి ఎక్కువగా ప్రార్థించే కృపను నాకు దయచేయండి. ఓర్పు సహనమును దయచేయమని అడుగుచున్నాము తండ్రి. 3వదిగా పాపములునైనా నిజమే, నా చూపు ద్వారా, మాట ద్వారా, నడక ద్వారా రోజంతటిలోనైనా నాకు తెలిసి తెలియకనైనా ఎన్నో పాపములు తండ్రి, దోషములునైనా, పొరపాట్లునైనా, అబద్ధాలు, దూషణలు మాట్లాడేనేమోనైనా నా పాప జీవితమునంతటిని నేను విడిచిపెట్టి వచ్చిన్నా కానీ ఈ పాప లోకములో నాకు మలినం అంటుకుంటుందేమో. నన్ను ఈ సోపుతో కడగండి అయ్యా, నీ వాక్యముతో కడగండి నైనా, నీ ఆత్మశక్తి అభిషేకముతో కడుగుమని తండ్రి. స్తోత్రం. 4వదిగా నైనా నేను ప్రార్థిస్తున్నది గురిగా పెట్టుకొని ప్రార్థించే కృపను దయచేయండి. నేను చేరవలసిన గమ్యానికి, నేను చేరుకోవలసినటువంటి ఆ ప్రార్థన అంశం ఏందో పొందుకునేంత వరకు నైనా ఒక గురి పెట్టుకొని ప్రార్థించే కృపను నాకు దయచేయమని. ఎవరైనా ఒక్కరం ప్రార్థన చేద్దాం విన్న వాక్యాన్ని బట్టి. స్తోత్రం, స్తోత్రం.